హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనుష. వేడి వేడి అన్నంలోకి టమాటా పచ్చడి వేసుకొని తింటే అమోఘమండి. ఏ కర్రీ కూడా దీని మీదకి చెల్లదు. ఇది ఇడ్లీ, రైస్, అట్లు, గారెలు దేనిలోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. సో ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేయించుకోవాలి. ఇలా వేగాక అవి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని మిర్చీలు వేయించుకోవాలి. మిర్చీలు ఆల్మోస్ట్ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసుకోవాలండి, ఇంకాస్త పులుపు కోసం. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes దీన్ని మగ్గనిద్దాము. టమాటో పొట్టు అనేది టమాటో నుండి ఈజీగా సపరేట్ అయ్యేంత వరకు కుక్ అవ్వాలి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటో పీసెస్ని చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న పల్లీలని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొన్ని పొట్టు తీసుకున్న వెల్లిపాయలు, మనం ముందు వేయించుకు పెట్టుకున్న మిర్చీలను యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ అండ్ ఆల్రెడీ చల్లారిపోయిన టమాటో పీసెస్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చడిని పోపు పెట్టుకుందామండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిని వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి పసుపు వేసుకొని ఆ టమాటో పచ్చడిని మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో నోరు ఊరించే టమాటా పచ్చడి. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.